పీఓకే పై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. కశ్మీర్ విషయంలో భారత వైఖరి మారదని స్పష్టం చేశారు. పీఓకే అంశంలో తమకు మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు ఆయన. పీఓకేను అప్పగించడం తప్ప పాక్కు వేరే మార్గం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ప్రధాని మోదీ వెల్లడించారు. పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేస్తుందని హెచ్చరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, పీఓకే పై ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేసినట్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ ఏంటి? కాశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యాన్ని అనుమతించేటువంటి ప్రసక్తి లేదని మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అదే అంశాన్ని మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు సమాచారం ఉంటుంది. పీఓకే గానీ అలాగే ఇటు కాశ్మీర్ విషయంలో మూడో జోక్యాన్ని అనుమతించకుండా నేరుగా తాము ఈ అంశాన్ని పరిష్కరించుకుంటాం. కాశ్మీర్ కు సంబంధించి కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం పూర్తి ఒక విధానమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ఉన్నప్పటికీ అది కూడా భారత్ లోనే అంతర్భాగంగా కొనసాగుతుందని గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం ప్రకటించింది. సో అదే అంశాన్ని మరోసారి ప్రధాని పునరుద్ఘాటించినటువంటి పరిస్థితి. కాకపోతే ప్రధానంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి అక్కడక్కడ పాకిస్తాన్ అతిక్రమణలకు పాల్పడుతుంది. సో ఆ నేపథ్యంలో ఎక్కడైనా అతిక్రమణలు కనుక పాల్పడితే ఆ మేరకు స్పందించి తగినటువంటి జవాబు ఇవ్వాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సమావేశంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ మేరకు ఆర్మీ చీఫ్ కూడా కమాండర్స్ అందరికీ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా పాకిస్తాన్ కనుక వయలేషన్ చేస్తే, సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తే ఆ మేరకు సేమ్ రెస్పాన్స్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. లేకుంటే పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని అలాగే కొనసాగించేటువంటి పరిస్థితి కాబట్టి ఆ మేరకు కంప్లీట్ ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చే దిశగా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే దానికి సమాధానంగా 100 బుల్లెట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయం పైన స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆ మేరకు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ఈ రోజు ఆర్మీ కమాండర్స్ తో మాట్లాడారు. ప్రధానంగా వెస్టర్న్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ వెస్టర్న్ ఏరియాకు ఉన్నటువంటి కమాండర్స్ అందరితో కూడా ఆయన సమావేశం నిర్వహించి ఈ మేరకు వారికి ఆదేశాలు ఇచ్చారు. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఎయిర్ ఇంట్రూజన్ ఉన్నా కానీ, ల్యాండ్ ఇంట్రూజన్ ఉన్నా కానీ ఇమీడియట్ గా ఆ మేరకు వాటన్నిటిని న్యూట్రలైజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అండ్ వెంకటేష్, ఇక్కడ పీఓకే అంశంలో మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు అంటూ కూడా మోదీ ఒక వ్యాఖ్య చేశారు. ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? అమెరికాకి సంబంధించి చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ విషయంలో తాము మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటన చేశారు. కానీ భారత్ దానికి అంగీకరించలేదు. మొదటి నుంచి కూడా ఇండియా పాలసీ ఈ విషయాన్ని ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలనేది ఇండియా పాలసీ. సో మూడో దేశాన్ని మధ్యలో వర్తిత్వానికి అనుమతించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయంలో స్పష్టతతో ఉంది. సో అదే విషయాన్ని భారత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. అలాగే పీఓకే పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకుందో ఆ కాశ్మీర్ కూడా భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ గా భారత్ భావిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సైతం పీఓకే ప్రాంతానికి సంబంధించి కొన్ని సీట్లు ఖాళీగా వదిలేసినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ మేరకు చట్టం కూడా ఉంది. పీఓకే సంబంధించినటువంటి అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా వదిలేసినటువంటి పరిస్థితి. సో ఎప్పటికైనా పీఓకేను భారత్ హస్తగతం చేసుకోవాలనేది లక్ష్యం. సో ఆ మేరకు కాశ్మీర్ పైన పూర్తి సంపూర్ణమైనటువంటి అధికారం భారతదేనటువంటి విషయాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఇందులో అమెరికా మధ్యవర్తిత్వాన్ని కానీ ఎలాంటి జోక్యానికి కానీ అనుమతించేటువంటి ప్రసక్తి లేదని పదే పదే చెప్తుంది. రీసెంట్ గా ఈ రోజు ఉదయాన డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తాము సహకరిస్తాం, మధ్యవర్తిత్వం వహిస్తాం, దీన్ని సెటిల్ చేసుకోండి అని ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ ఆ మీడియేషన్ కు భారత్ అంగీకరించలేదు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.